రూతు గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనం నుండి మనము దేవుని యొక్క వాక్యము శక్తి బలమును కంటే మనము మన యొక్క శక్తి సామర్థ్యాల బలాన్ని నమ్ముకోవటం. వెలుచూపును బట్టి నిర్ణయాలు తీసుకున్నారు, విశ్వాసాన్ని బట్టి కాదు. కాబట్టి లోతు జీవితం వలె వీళ్ళ కుటుంబంలో కూడా ఎంతో నష్టం జరగటం మనము చూస్తాం. 6వ వచనం అనేది మనను అద్భుతమైనటువంటి ఒక నిరీక్షణలోకి తీసుకెళ్తా ఉంది. ఈ వాక్య భాగం మిగిలినటువంటి ఈ వాక్య భాగంలో లేకపోతే అసలు మొదటి అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 విషయాలున్నాయి మనము చాలా జాగ్రత్త వహించాల్సినవి. శ్రమలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, మన జీవితాల్లో పరీక్షలు ఎదురైనప్పుడు ఈ మూడిటి ద్వారానే సాతానుడు మనల్ని పడగొడతాడు. మొట్టమొదటిది నెంబర్ 1 డౌట్, అన్బిలీఫ్. అవిశ్వాసము అనే దాన్ని మన జీవితంలో తీసుకొస్తాడు. దేవుణ్ణి డౌట్ చేసేటట్లుగా చేస్తాడు. వాడు ఆది నుంచి కూడా, ఆదామును పడగొట్టిన దగ్గర నుంచి కూడా వాడు వాడుతూ వచ్చినటువంటి బలమైన అస్త్రం ఏంటంటే దేవుని మీద అపనమ్మికను సృష్టిస్తాడు. తద్వారా ఏమవుతుందంటే we try to run away from the problems. సమస్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాము, దాన్ని అవాయిడ్ చేయాలి. రెండోది కనుక మనం చూసినట్లయితే డిసెప్షన్, మోసం. ఈ మోసంలో ఏంటంటే విల్ ట్రై టు హైడ్ అవర్ ఓన్ మిస్టేక్స్. మన యొక్క సమస్యలను, మనం తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్ని, దాని వలన వచ్చినటువంటి పర్యవసానం ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టడానికి ట్రై చేస్తాం. ఇక్కడ కూడా నయోమి ఆమె దాచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంది, రాజీ పట్టడానికి ట్రై చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం చేయాలి, దీనిలో నుంచి బయటికి రావాలంటే దేవుడు చూపించిన మార్గం ఏంటని వెతకట్లేదు, కానీ షీఈస్ ట్రైయింగ్ టు హైడ్ ద మిస్టేక్స్ ఆర్ ద రాంగ్ డెసిషన్స్ అండ్ ఈవెన్ ద కాన్సిక్వెన్సెస్. గ్రేటెస్ట్ డిసెప్షన్. నువ్వు దాచిపెట్టేస్తే సరిపోద్దులే, మౌనంగా ఉంటే కొంతకాలం సరిపోద్దులే, కొంతకాలం నువ్వు మౌనంగా ఉండు, అదే అయిపోతుంది. వడిలో అగ్ని వేసుకుంటే అది నిన్ను కాల్చదా అంటున్నాడు దేవుడు. వడిలో అగ్ని వేసుకొని మనము మౌనంగా కూర్చొని ఏమి పర్వాలేదులే అనుకుంటే సమస్య మనకే. మన శరీరంలోనికి పాయిజన్ వెళ్ళిపోయింది, అది పాయిజన్ కాదులే, అది తేనె అనుకొని నీకు నువ్వు చెప్పుకొని నువ్వు మౌనంగా ఉంటే డ్యామేజ్ అయ్యేది మన యొక్క లైఫే. సో అది గ్రేటెస్ట్ డిసెప్షన్ ఏంటంటే దాచిపెట్టేయి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అన్న సత్యాన్ని వాడు మరుగు చేస్తాడు. దేవుడు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం చూపిస్తాడు దేవుడు అన్నటువంటి సత్యాన్ని వాడు మరుగు చేస్తాడు అపవాది. ఎందుకంటే మోసం పరుస్తాడు మనల్ని. ఏం పర్వాలేదులే, కొంతసేపు మౌనంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి అంటాడు. ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. మూడవది మన యొక్క జీవితంలో బిట్టర్నెస్. ఈ బిట్టర్నెస్తో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి బ్లేమ్ చేయటం స్టార్ట్ చేస్తాం. మన సొంత మిస్టేక్స్ని బట్టి తప్పు చేసింది మనం, నిర్ణయాలు తీసుకుంది మనం, మోయాబు దేశానికి వెళ్ళింది మనమే, సమస్యలు కొని తెచ్చుకుంది మనమే. చివరికి నయోమి అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కీడు చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు విరోధి అయ్యాడు. దేవుడు, సర్వశక్తి గల దేవుడు నన్ను ఇట్లా చేశాడని ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉంది ఏమంటే దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంది. ఈ 3 పాఠాలు ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాలి. డు నాట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. రెండవది డు నాట్ ట్రై టు హైడ్ ద ప్రాబ్లం. మూడవది డు నాట్ బ్లేమ్ గాడ్ ఫర్ యువర్ ఓన్ ప్రాబ్లం. మొట్టమొదటిది అన్బిలీఫ్, రెండవది డిసెప్షన్, మూడవది ఏంటంటే బిట్టర్నెస్. మొట్టమొదటిగా మనం చూసాము, దే ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం బట్ ఇన్ ఫ్యాక్ట్ దే ఫాల్ ఇన్ ద గ్రేటర్ ప్రాబ్లం. వారు సమస్య నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నం చేసి మరి ఎక్కువ సమస్యని కొని తెచ్చుకున్నారు. ఫ్యామిన్ ఈజ్ బెటర్ దాన్ ఫ్యూనరల్. మనం ఏమి నేర్చుకున్నాం? ఫ్యామిన్ ఈజ్ బెటర్ దాన్ ఫ్యూనరల్. కరువులో ఉన్నారు కానీ ఒక్కడో చనిపోలేదట. కరువు నుంచి పారిపోయిన 3 చనిపోయారు, మగవాళ్ళు ఆ కుటుంబంలో. ఈ పాఠం మనకి ఏమి నేర్పిస్తా ఉందంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు.
దేవుడు మనల్ని బ్రతుకు అని సెలవిచ్చిన ఆ మాట ద్వారానే మనం బ్రతుకుతున్నాము. ఆయన నోటి మాటే మనకు జీవమునిస్తుంది. ఒకని కలిమి విస్తరించుటనేది వాని జీవమునకు మూలము కానే కాదు అన్న సత్యము వారు చాలా నష్టాన్ని తెచ్చుకున్న తర్వాత, చాలా కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళిన తర్వాత వారు తెలుసుకోవాల్సి వచ్చింది. సో ఈ వాక్య భాగంలో మనం ఏం చూస్తామంటే ద పెయిన్ ఆఫ్ హోప్లెస్నెస్. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే ఒక నిరీక్షణ లేనటువంటి ఆ పరిస్థితుల్లోకి ముగ్గురు స్త్రీలు వెళ్ళిపోయారండి. భర్త చనిపోయాడు, సరే ఇద్దరు కుమారులు ఉన్నారులే అనుకుంటే ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆ ఇద్దరు కుమారులు యవనస్తులైనటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీలు కూడా యవన వయస్సు. ఇద్దరు యవనస్తులైనటువంటి కుమార్తెల వయసులో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను, కోడళ్లను పెట్టుకొని ఒక వృద్ధురాలు మోయాబు దేశంలో, పరాయి దేశంలో అక్కడ నిలిచిపోయింది. లుక్ ఎట్ దేర్ కండిషన్. ఒకసారి వాళ్ళ పరిస్థితిని ఊహిస్తే ఎంత మిజరబుల్గా ఉంటుంది, ఎంత దయనీయంగా ఉంటుంది. పొట్ట చేత పట్టుకొని ఆహారం దొరుకుతుందని మోయాబు దేశానికి వచ్చి ఇక్కడ నిలిచినటువంటి వీళ్ళ జీవితాల్లో టెంట్స్ ఎంప్టీ అయిపోయినాయి. పురుషులు లేరు అక్కడ. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు, వారికి సహాయకులుగా ఉండేవారు, వాళ్ళని ఆదరించేవారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. అంతేకాకుండా వారి కుటుంబానికి యజమానులుగా ఉండి వాళ్ళ వంశవృక్షాన్ని కొనసాగించేటటువంటి మగవాళ్ళు లేకుండా అయిపోయింది. ఆ పెయిన్ఫుల్, ఆ మిజరబుల్, ఆ హోప్లెస్ కండిషన్లో 6వ అధ్యాయం 6వ వచనము ఇప్పుడు చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండలు ప్రయాణమైరి. దిస్ ఇస్ ద గాస్పల్. దిస్ ఇస్ ద గాస్పల్. ఈ మాట మనకేమి తెలియచేస్తుందంటే నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో ఉన్న వారికి నిరీక్షణ ఇచ్చేటువంటి మాట ఇది. కారు చీకటిలో కాంతి రేఖ. అసలు ఈ రూతు గ్రంథానికి మనం పెట్టిన పేరేంటి? న్యాయాధిపతుల కాలం అనేటువంటి ఈ యొక్క కారు చీకటిలో ఒక కాంతి రేఖను ప్రకాశించే చేసేటటువంటి గ్రంథముగా అసలు ఈ గ్రంథమే ఉంటా ఉంది. మరి ఈ గ్రంథములో ఒక భయంకరమైనటువంటి మిజరబుల్ హోప్లెస్ కండిషన్లో వారికి నిరీక్షణ ద్వారానే చూపించేటువంటి ఆ రే ఆఫ్ హోప్గా కనిపించే వాక్యం ఏంటంటే 6వ వచనం. ఈ 6వ వచనం మనకేం తెలియజేస్తుందంటే ఆహారం ఇచ్చుటకు తన ప్రజలను దేవుడు మరలా దర్శించెను. ద లార్డ్ హ్యాస్ విజిటెడ్ హిస్ పీపుల్ టు గివ్ దెం బ్రెడ్. ఆహారం ఇచ్చేది ఆయనేనండి. ప్రియులారా, ఈ సత్యాన్ని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. మన యొక్క కష్టము, కష్టార్జితాన్ని బట్టి కాదు, 4 చేతులతో ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి సంపాదించిన సంపాదనను బట్టి కాదు, మనం బ్యాంకులో బాగా దాచుకొని భద్రపరుచుకున్నటువంటి ఆ యొక్క డిపాజిట్స్, సేవింగ్స్ని బట్టి కాదు, మన వెనకుండి మనకు సహాయం చేస్తానని చుట్టూ నిలిచినటువంటి మంది మార్బలము, మన బంధువులు, మన స్నేహితులు, వారి యొక్క సహాయమును బట్టి కాదు, దేవుని యొక్క అదృశ్య హస్తము. మన యొక్క జీవితంలో మన పోషకుడు ఎవరంటే మన దేవుడే. అనుదిన ఆహారము దయచేవాడు ఆయనే. కరువులో కూడా ఆయన వాళ్ళని పోషించాడు. కానీ కరువు నుంచి తప్పించుకుందాము, ప్రాణ భయముతో పారిపోయినటువంటి వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ కరువులో నిలిచి ఉన్న వాళ్ళు ఎవరు ప్రాణాలు పోగొట్టుకోలా. తన దేవుని వైపు చూసిన వారు ఎవరు సిగ్గుపడలా. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళని ఎప్పుడు ఆయన విడనాడలా. ఆయన చిత్తంలో నిలిచి ఉన్న వాళ్ళు ఎవరిని కూడా దేవుడు వారిని ఆయన ఎడబాయలేదు. ఆహారం ఇచ్చుటకు మరలా ఆయన తన ప్రజలను దర్శించెను. డిసిప్లిన్ చేసేది ఆయనే, క్రమశిక్షణ చేసేది ఆయనే. కరువు అనేటువంటి క్రమశిక్షణ పంపించాడు నిజమే. ఒక తండ్రిలాగా ఆయన క్రమశిక్షణ చేసిన తర్వాత తిరిగి మరలా సమకూరుస్తాడు. ఆహారం ఆయనే ఇస్తాడు. కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు మన పిల్లల్ని ఏం చేస్తాము? గట్టిగా ఒకటిస్తాము. వాడు ఏడుస్తూ ఉంటే ఏం చేస్తాం? మరలా దగ్గర తీసుకొని ఒంట్లో కూర్చోబెట్టుకొని ఆ గోరు ముద్దలు తినిపించేది కూడా మనమే. దిస్ ఈజ్ లవ్, దిస్ ఈజ్ డిసిప్లిన్. ఆ దేవుని యొక్క క్రమశిక్షణ అనేటువంటి ఆ బెత్తెము నుంచి నువ్వు పారిపోతే
దేవుడిచ్చినటువంటి ఆ డిసిప్లిన్ అటువంటి ఆ క్రమంలో మనం నడవకుండా గనక మనం సమస్యలను చూసి పారిపోయినట్లయితే మనం గ్రేటర్ ప్రాబ్లంను కొని తెచ్చుకుంటాము. అది కుటుంబంలో మనం చూసేది. అయితే 6వ వచనం మనకేం నేర్పిస్తుందంటే దేవుడే తన ప్రజలను మరలా దర్శించి వారికి ఆహారం ఇచ్చాడని ఈమె ఎక్కడి నుంచి విందట? మోయాబు దేశంలో ఆ మాట విన్నదట. దట్ ఈస్ ద గాస్పల్. మన దేవుడు ప్రేమామయుడు. తిరిగి మరలా తన ప్రజలను దర్శించేవాడు, సమకూర్చువాడు. ఆయన వెతుక్కుంటూ తన ప్రజల దగ్గరికి వచ్చాడు. వారికి ఆహారము ఆయన మరలా సమృద్ధిగా ఇచ్చాడు. ఇదేంటంటే నిరీక్షణ ప్రియులారా. ఒకవేళ నయోమి లాంటి పరిస్థితిలో నీవు నేను ఉన్నావేమో ఈరోజు. అయితే ఇంకా నా బ్రతికింతే అయింది, నా జీవితం నాశనం అయిపోయింది, ఒక రాంగ్ డెసిషన్ నేను తీసుకున్నాను, లేకపోతే మోయాబు దేశానికి వెళ్ళిపోయాను, ఇక నా మోయాబు దేశంలోనే నా బ్రతికిక ఇక్కడే ఎండ్ అయిపోవాలి, నా తలరాతి ఇట్లా రాస్తుంది, నా బ్రతికిలా అయిపోయింది, ఇక నా జీవితంలో నేను రిట్రీట్ వెనక్కి తిరిగి వెళ్ళటం అనేది లేదు, పునర్నిర్మాణం అనేది లేదు అని నీవెన్నడూ కూడా నిరాశ నిస్పృహలో ఉండాల్సిన అవసరం లేదు. రూతు గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి వాక్య సత్యము ఏంటంటే దేవుడు ఆ మారాలాంటి అనుభవాలను సైతము తిరిగి మరలా మధురముగా మార్చగలడు. దేర్ ఈస్ హోప్ ఇన్ గాడ్ ఈవెన్ ఇన్ దిస్ హోప్లెస్ కండిషన్. భర్తున్నాడా? లేడు. వీళ్ళిద్దరికీ యజమానులు భర్తలున్నారా? వీళ్ళకి లేరు. నయోమి విడో అయిపోయింది, రూతు ఓర్పా విడోస్ అయిపోయారు. అమ్మా నయోమి, ఇప్పుడు నీ కుటుంబము నీ వంశము ముందు కొనసాగాలంటే ఎలా సాధ్యము అంటే లాజికల్లీ, హిస్టారికల్లీ, సెన్సిబుల్లీ ఇట్ ఈస్ ద డెడ్ ఎండ్. ఎందుకని చెప్పండి? ఆమె చెప్పింది కదా, నేనిక వివాహం చేసుకోలేని వృద్ధురాలని. ఒకవేళ పురుషుడితో ఉన్న చిన్నపిల్లల కన్నా ఇదిగో వాళ్ళని తిరిగి మరలా పెంచి పోషించి ఈ కుమార్తెలకి ఇచ్చి వివాహము చేసి నా యొక్క వంశాన్ని కొనసాగించేటటువంటి స్థితి అనేది ఇక లేదు. ఏ విధాలుగా చూసినా, అన్ని విధాలుగా మనం చూసినా కానీ అది ఎలా ఉందంటే హోప్లెస్, హోప్లెస్, హోప్లెస్. నయోమి హ్యాస్ కమ్ టు ఎ డెడ్ ఎండ్ అన్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడే దేవుడు నిరీక్షణ అనే ద్వారాన్ని తెరిచాడండి. తిరిగి మరలా మోయాబు దేశానికి వెళ్ళుటకు వారు ఏం చేయరట? ప్రయాణమయ్యారు. దిస్ ఈస్ కాల్డ్ రిటర్న్, యూ టర్న్. షీ టుక్ ఎ యూ టర్న్. ఆ యూ టర్న్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రిపెంటెన్స్. రిపెంటెన్స్. మనం మారు మనసు పొందినప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు, మన పాపాలు ఒప్పుకొని ప్రభువా ఇదిగో నా వలనే జరిగింది పొరపాటు, నేనే కారణం దీనికి, నేనే కొని తెచ్చుకున్నాను నా మీదకి ఈ యొక్క భయంకరమైనటువంటి శ్రమను, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీవే నా దిక్కు అని మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువు దగ్గర మన పాపాలు ఒప్పుకొని, అవిధేయతలను ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి మరలా న్యూ బిగినింగ్ని ఆయన ఇవ్వగలడు. తిరిగి మరలా మన జీవితాలని కట్టగలడు. హోప్ అనేది మన జీవితాన్ని ఎట్లా బ్రతికిస్తో ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక దేశంలో కొంతమందిట కొన్ని ఎలుకలను పట్టుకొని ఆ ఎలుకలను తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తారట. ఆ నీళ్ళలో అవి కొట్టుకొని మునిగిపోయి 15 నిమిషాలకు చచ్చిపోయినాయట. ఎన్ని నిమిషాలకి? 15 నిమిషాలకు చనిపోయినాయి. ఇప్పుడు మరలా ఇంకొక సెట్ ఆఫ్ ర్యాట్స్ని తీసుకొని మరలా అదే నీళ్ళలో అదే లోతులో ఉన్నటువంటి వాటిలో పడేస్తారట. పడేసి కరెక్ట్గా ఇంకా అవి మునిగిపోతూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న టైంలో 10 నిమిషాల టైంలో వాటిని బయటికి తీశారట. ఎన్ని నిమిషాలకి? 10 నిమిషాలకు బయటికి తీసి వాటిని మొత్తం ఫుల్గా డ్రై చేసి కొంచెం వాటికి ఆహారం పెట్టి మరలా ఒక పూట అట్లా వాటిని తిరిగి మరలా కొంచెం కోరుకున్న తర్వాత మరలా నీళ్ళలో పడేస్తారట. నీళ్ళలో పడేసిన తర్వాత ఇప్పుడు అవి 35 నిమిషాలకు చనిపోయినాయట. కారణం ఏంటి? యాక్చువల్గా అయితే అవి మ్యాక్సిమం ఎంత ఉండగలవు ఆ ఎలుకలు? 15 నిమిషాలే. 15 నిమిషాల కంటే అవి నీళ్ళలో ఇక బ్రతకలేవు, గాలి ఆడదు, చనిపోతాయి. కానీ 10 నిమిషాల్లో అవి బయటికి తీసి వాటిని మరలా వాటికి పరామర్శ చేసి వాటికి ఒక ఆశను పుట్టించి మరలా తిరిగి నీళ్ళలో పడేసిన తర్వాత అవి 35 నిమిషాల బ్రతికినేట. కారణం ఏంటో తెలుసా? 10th మినిట్ నుంచి ఆ ఎలుకలు ఏమి కోరుకుంటున్నాయి? బయటికి నన్ను తీస్తాడేమో, ఇప్పుడన్నా బయటికి తీస్తాడేమో, ఇప్పుడన్నా బయటికి తీస్తాడేమో, ఇప్పుడన్నా బయటికి తీస్తాడేమో. ఇట్ ఎండ్యూర్డ్ అప్ టు 35 minutes. హోప్.
ఆ ఎలుకల యొక్క నిరీక్షణ సిగ్గుపరచబడింది. ఎందుకంటే ఆ యజమానులు వాటిని బయటికి తీలా. కానీ మన నిరీక్షణ సిగ్గుపరచబడదు. ఎందరో ఆయన వైపు చూచురో వారి ముఖములకు వెలుగు కలిగెను, వారి ముఖములన్నిటికీ లజ్జింపవు. నా జనునికి ఎన్నడను సిగ్గు నొందరు అని దేవుడిచ్చినటువంటి మాట. ఒక నిరీక్షణ, ఒక శుభప్రదమైన నిరీక్షణ. ఎస్, ఎంతవరకు మన జీవితము పాడైపోయినా, ఎంతవరకు మన నిర్ణయాలనేవి మన యొక్క ఇంకా ఇర్రివర్సబుల్ అన్నట్లుగా ఆ సమస్యలు మన మీదకి కొని తెచ్చుకున్నానండి. డాక్టర్స్ చెప్పారు నో హోప్, మనుషులు అంటున్నారు నో హోప్, ఇంకా లోకం చెప్తుంది నో హోప్, ఇంకా మీ జీవితం ఇంతే, దీంట్లో నుంచి, ఈ గుంటలో నుంచి మీరు బయటకు రాలేరు, మోయాబులో నుంచి మీరు బయటకు రాలేరని లోకం ఎంత చెప్పినా కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేర్ ఈస్ హోప్, దేర్ ఈస్ హోప్ విత్ గాడ్. ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించెను. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్య భాగం, మనం చదివినటువంటి ఈ వాక్య భాగము మనకి ఇప్పుడు ఏం నేర్పిస్తా ఉంది అంటే, ఇప్పుడు వారు ఎక్కడున్నారంటే ద ట్రాన్సిషన్ బిట్వీన్ మోయాబ్ టు బెత్లెహేమ్. వారు బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళారు. మోయాబులో 11 సంవత్సరాలు పైనే ఉన్నారు. అక్కడ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇప్పుడు తర్వాత వాళ్ళు సువార్త విన్నారు. సువార్త విన్న తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. అట్లీస్ట్ నయోమి. ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, టు రిటర్న్ టు బెత్లెహేమ్, బ్యాక్ టు బెత్లెహేమ్. అది వాళ్ళ కమిట్మెంట్, బ్యాక్ టు బెత్లెహేమ్. ఒకవేళ నీ జీవితంలో ఈ క్షణము ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదేమో, బ్యాక్ టు బెత్లెహేమ్. అయితే ఇంకా వాళ్ళు బెత్లెహేమ్కి రాలా. ఎక్కడున్నారు? ఇన్ బిట్వీన్. ఎక్కడున్నారు చెప్పండి? ఇన్ బిట్వీన్. నిజంగా మనం జియోగ్రాఫికల్గా ఆలోచన చేస్తే ఈ వాక్య భాగం మనం చదువుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మోయాబు యొక్క పొలిమేరలో ఉన్నారట. మోయాబు యొక్క పొలిమేరలో బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి అక్కడ నుంచొని డిస్కషన్ చేస్తున్నారు. అది దాటి ఇక వెళ్తే మోయాబుని విడిచిపెట్టినట్టే. మోయాబుని విడిచిపెట్టి టువర్డ్స్ బెత్లెహేమ్ వాళ్ళు జర్నీ చేయాలి. అండ్ టువర్డ్స్ బెత్లెహేమ్ వాళ్ళు జర్నీ చేయడానికి ఆ ట్రాన్సిషన్లో ఇన్ బిట్వీన్ జరిగినటువంటి డిస్కషన్, సంభాషణ ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఈ ట్రాన్సిషన్ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది దేవుడు మాట్లాడతాడు, నిరీక్షణకు ఆధారం చూపిస్తాడు, పశ్చాత్తాపం అనేది పుడుతుంది, కలుగుతుంది, సారీ ప్రభు అని చెప్తాము. కానీ బ్యాక్ టు బెత్లెహేమ్ అనేటువంటి ఈ కమిట్మెంట్లో చాలాసార్లు మనము చేసేటటువంటి పొరపాట్లు ఏంటో తెలుసా? నెంబర్ 1, ఫస్ట్ థింగ్, వాచ్ యువర్ డెసిషన్స్. ఈ ట్రాన్సిషన్ ఇన్ బిట్వీన్ టైంలో నీవు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 6వ వచనం నుంచి 13వ వచనం వరకు నయోమి ఏం చేస్తుందండి? తన 2 కోడళ్ళతోటి మాట్లాడుతూ ఉంది. వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. ఏమని? మీరు తప్పకుండా నాతో రావాలి అనా? నిజంగా కన్విన్స్ చేయాల్సి వస్తే ఆ విధంగా కన్విన్స్ చేయాలి కదా ఆమె. ఒక విధంగా ఆమె కన్విన్స్ చేయాల్సి వస్తే ఏమని కన్విన్స్ చేయాలి? తిరిగి మరలా మోయాబుకి ఎట్లా వెళ్తారు మీరు? మరలా మీ ఆ శపితమైనటువంటి ప్రాంతాలకి ఎలా వెళ్తారు? మీరు నాతో రావాల్సిందే. ఇంకా ఈ దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు, ఇంకా ఆయన మీరు విడిచిపెట్టకూడదు, ఏదైతే అది అవుతుంది, మీరు రండి అని చెప్పాల్సినటువంటి ఈవిడ ఏం చేస్తుందంటే వాళ్ళని కన్విన్స్ చేస్తుంది, మీరు తిరిగి మరలా మోయాబుకు వెళ్ళిపోండి. బ్యాక్ టు ద స్క్వేర్, టు ద సేమ్ పాయింట్ అన్నట్లుగా మీరు జాగ్రత్త గమనించినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలో నయోమి ఎలీమెలెకు నిర్ణయం, ఎలాంటి నిర్ణయం అయితే తీసుకొని ఈ భయంకరమైనటువంటి విపత్తు తెచ్చుకున్నారో, ఇప్పుడు నయోమి తను బెత్లెహేముకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరిని ఎలాంటి నిర్ణయం తీసుకోమని చెప్తుంది? ద సేమ్ డెసిషన్. తిరిగి మోయాబుకి వెళ్ళిపోండి అంటుంది. ఎందుకో తెలుసా? ఆమె లోకం నన్ను ఏమనుకుంటుందో, బెత్లెహేముకు నేను వెళితే అందరూ వీళ్ళెవరు అని అడుగుతారు. ఏం చెప్పాలి? వీళ్ళు మోయాబు స్త్రీలని చెప్పాలి.
మోయాబు స్త్రీలను ఎట్లాగా కోడలుగా తెచ్చుకున్నావమ్మా నయోమి అని అందరూ అడుగుతారు. నేను చేసినటువంటి పొరపాటు, నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ అందరికీ తెలుస్తాయి. అందరి ఎదుట నవ్వులు పాలవ్వాలి. కాబట్టి ఒంటరిదానిగా వెళ్దాం, వీళ్ళను వదిలేసి వెళ్ళిపోదాం. షీ టుక్ దిస్ డెసిషన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. తెలుసా? మొట్టమొదటి జాగ్రత్తగా ఉండండి. నయోమి దగ్గర ఇక్కడ ఏముందో తెలుసా? ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఆమె ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆమె డెసిషన్ మాత్రం గాడ్లీ కాదు. చాలాసార్లు ఇంటెన్షన్స్ బాగానే ఉంటాయి, కానీ మనల్ని గాడ్లీ డెసిషన్స్ నుంచి అవి దూరం చేస్తాయి. ఏంటి ఈమె యొక్క ఇంటెన్షన్స్? ఏంటి అంటే, ఒక విడోగా ఉంటే ఒక డెస్టిట్యూట్గా మిగిలిపోవాలి. డెస్టిట్యూట్ అంటే ఎవరు? దిక్కులేని దానిగా మిగిలిపోవాలి, ఒక అనాథగా మిగిలిపోవాలి. ఒక విడో అంటే అర్థం ఏంటో తెలుసా? శపితమైనటువంటి స్థితిలో ఉండిపోవాలి లోకము దృష్టిలో. ఒక విడో అంటే ఏంటో తెలుసా? సమాజంలో కైండ్నెస్ అనేది ఉండదు. ఒక విడో అంటే ఏంటో తెలుసా? ఆమెకు రెస్ట్ అనేది ఉండదట. ఒక విడో అంటే అర్థం ఏంటో తెలుసా? యూదా దేశంలో వాళ్ళని, మోయాబు స్త్రీలను వెల్కమ్ చేయరు. ఆమె ముందు ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, వాస్తవమే అది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కనుక తీసుకొని వెళ్తే వీళ్ళు విడోస్, వీళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు. అక్కడ మోయాబు స్త్రీలని వాళ్ళని అనుమతించరు, వాళ్ళతో సాంగత్యం చేయరు, వీళ్ళకి పెళ్లిళ్ళు కావు, వాళ్ళ భవిష్యత్ ఏంటి క్వశ్చన్ మార్క్, అంధకారం. ఇవన్నీ ఆలోచన చేసింది. ఇంటెన్షన్ బాగానే ఉంది, కానీ డెసిషన్ కనుక చూసినట్లయితే దట్స్ నాట్ గాడ్లీ. వాళ్ళరా చాలా సార్లు మనం ఇదే పొరపాటు చేస్తాం. we make wrong decisions with right intentions. Because your intention is right, don't justify your decision. నా ఇంటెన్షన్ కరెక్టేనన్నా, నేను తీసుకున్న నిర్ణయము కరెక్ట్ కాకపోయినప్పటికీ అంటే దేవుడు సరే పర్వాలేదులే అండట. You may take a decision with a right intention or a good intention, but if that decision is not godly decision, it has its own consequences. నయోమి ఆమె ఇక్కడ తీసుకున్న నిర్ణయం అనేది దేవుడు ఆమోదించదగినది కాదు. మా పేరెంట్స్ ఇంకా మారు మనసు పొందలేదు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నానన్నా, నాకున్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఇదిగో ఈ యొక్క ఈక్వేషన్స్ అన్నిటినీ నేను పరిశీలన చేసిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నానన్నా. ఇంటెన్షన్స్, మోటివ్స్, కామన్ సెన్స్ అది కరెక్టే అని చెప్పొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో కనుక అది అదైవికమైనటువంటి, వాక్యానికి విరుద్ధమైనటువంటి, విశ్వాస ప్రమాణానికి అవిధేయకరమైనటువంటి నిర్ణయం అయితే దాని కాన్సిక్వెన్స్ 100కి 100% ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మనము తెలియకుండా కరెంటు వైర్ మీద చేయేస్తాం అనుకోండి. ఇప్పుడు ఆ కరెంటు వైరు పాపం వీడికి తెలియదు, అమాయకుడు, అజ్ఞానంతో నన్ను పట్టుకున్నాడు కాబట్టి వదిలేద్దాం అనుకుంటుందా? చెప్పండి. తెలియకుండా మనము ఆ టాబ్లెట్, పాయిజనస్ టాబ్లెట్ నోట్లు వేసుకున్నాం అనుకోండి. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, టక్కమని నోట్లు వేసుకుంటారు. అరే వీడి చిన్నపిల్లాడు, వీడికి ఏమీ తెలియదు, వీడి చాక్లెట్ అనుకున్నాడు, నోట్లు వేసుకున్నాడు, వదిలేద్దాంలే అనుకుంటుందా? పాయిజన్. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. రెండవది, మన ఇంటెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి దేవుడు నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నా పర్వాలేదులే అనడు. కామన్ సెన్స్కి బియాండ్ పనిచేసేదే విశ్వాసము. గుర్తుపెట్టుకోండి ఇది. We should rise above the common sense. మన ఆత్మీయ జీవితము మన యొక్క కామన్ సెన్స్ అనే దానికంటే అబోవ్ లేవాలి, ఉన్నతముగా ఎదగాలి. మనం లోకం యొక్క స్టాండర్డ్స్కి అబోవ్ మనం ఎదగాలి. మెజారిటీ యొక్క ఒపీనియన్స్కి అబోవ్ మనం ఎదగాలి. ట్రెడిషన్స్, కస్టమ్స్, ఆచారాలు అనేటువంటి వాటికి అతీతంగా మన విశ్వాస ప్రమాణాలు ఎదగాలి. ఆమె మనుషులను సంతోషపెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి మనసు ఆమెకి లేదు. ఆ ల్యాండ్కి వెళ్ళడానికి ఇష్టపడిందంట. షీ వాంటెడ్ టు రిటర్న్ టు ద ల్యాండ్ బట్ నాట్ టు ద లార్డ్. దెర్ ఈస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంది? బెత్లెహేమ్కి వెళ్ళాలనుకుందట, కానీ నాట్ టు ద గాడ్ ఆఫ్ బెత్లెహేమ్. బెత్లెహేము దేవుడి దగ్గరికి వెళ్ళట్లా,
బెత్లెహేము దేవుని మనస్సు రావట్లా, బెత్లెహేము యొక్క దేవుని హృదయం రావట్లా. తిరిగి మరలా బెత్లెహేముకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. కానీ గాడ్ ఆఫ్ బెత్లెహేమ్ ఇంకా ఆమెకు అర్థం కాల. అందుకని అంటుంది, మనుషులందరూ నన్ను దూషిస్తారేమో, నిందిస్తారేమో, చిన్న చూపు చూస్తారేమో, నేను తీసుకున్నటువంటి ఈ యొక్క అవిధేయమైనటువంటి నిర్ణయాలన్నీ బయటపడతాయేమో, ఇలాగా అయిపోయావా మా నయోమి అక్క అని అందరూ నన్ను అంటారేమో. అయిందేదో అయిపోయింది, మీరు మోయాబులో నిలిచిపోండి, నేను ఒక్కదాన్నే వెళ్తానంటుంది. గుడ్ ఇంటెన్షన్స్ మే నాట్ లీడ్ యూ టు గాడ్లీ డెసిషన్స్. రెండవది 11 నుంచి 13 వరకు కనుక మనం చూసినట్లయితే ఆమె దగ్గర ఏముందో తెలుసా? గ్రేట్ లాజిక్ ఉంది. మొట్టమొదటి ఏంటి? గుడ్ ఇంటెన్షన్. రెండోది ఏంటి? గ్రేట్ లాజిక్. ఏంటి ఆ లాజిక్? నేను మరలా ఇప్పుడు వివాహం చేసుకోగలనటువంటి యవనస్తురాలనా? నో. పిల్లల్ని కనగలనా? ఆన్సర్ ఏంటి? నో. ఒకవేళ కనినా కానీ వాళ్ళు వివాహం వయసు వచ్చేసరికి మీరేమవుతారు? ముసలి వాళ్ళు అయిపోతారు. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేస్తారా? నో. అన్నిటికీ ఆన్సర్ ఏంటి? నో, 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 నో. కాబట్టి ఏమన్నా తెలుసా? గో. షీఈస్ ప్రజెంటింగ్ ఎ పర్ఫెక్ట్ లాజిక్. దాంట్లో అసలు ఏ విధమైనటువంటి క్వశ్చనే లేదు. బ్యూటిఫుల్ లాజిక్. మొట్టమొదటిగా చూస్తే ఆమె ఇంటెన్షన్ రైట్. ఈ విధవరాలు వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, పెళ్లి చేసుకుంటారు, కుటుంబాలు వస్తాయి, వాళ్ళ తల్లుల దగ్గరికి వెళ్తారు, దిక్కులేని వారుగా ఇలా మిగిలిపోకూడదు. ఇంటెన్షన్ రైట్, బట్ డెసిషన్ ఈజ్ నాట్ గాడ్లీ. రెండవది లాజిక్ పర్ఫెక్ట్, బట్ డెసిషన్ ఈజ్ నాట్ గాడ్లీ. ప్రియమైన వారలారా, ఈ మాటలు చాలా డీప్ రూటెడ్ ట్రూత్స్ ఇన్ అవర్ లైఫ్. చాలాసార్లు మనము ఇంటెన్షన్స్ని బేస్ చేసుకుని వెళ్తాం. చాలా మంది మనకిచ్చే సలహాలు కూడా అట్లాగే ఉంటాయి. తమ్ముడు, నిన్ను ప్రేమించి నువ్వు ఇంకే తట్టుకోలేవు ఈ పరిస్థితులని నీకు సలహా ఇస్తున్నానంటాడు. దేవుని కంటే గొప్పోడువా నువ్వు? దేవుని కంటే గొప్పోడువా? దేవుని కంటే ఎక్కువ ఆదరించగలవా? ప్రతిదాన్ని తీసుకొచ్చి ఈక్వేషన్స్లో పెట్టద్దు. ప్రతిదానికి ఈక్వేషన్స్ తీసుకొచ్చి ఆ ఈక్వేషన్స్లో పెట్టి, ఇదిగో A+B కాబట్టి ఇది, B+C కాబట్టి ఇది అని చెప్పేసి చెప్పడానికి ఇది మ్యాథమెటిక్స్ కాదు. ఆమె యొక్క లైఫ్లో మనం చూసినట్లయితే నయోమి నిర్ణయాలు, వాచ్ యువర్ డెసిషన్స్. ఇన్ బిట్వీన్ టైం, ఈ యొక్క మోయాబు నుంచి బెత్లెహేమ్ యొక్క ట్రాన్సిషన్లో నీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కమిట్మెంట్స్ ఒక్కటే సరిపోదు. చాలా మంది కమిట్మెంట్స్ తీసుకుంటారు. దేవుని కొరకు మనం ఇది చేద్దాం, అది చేద్దామని. వివాహాల విషయాలు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వాళ్ళ పిల్లల విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క జీవితంలో అనేక ఏరియాస్లో మనము నిర్ణయాలు తీసుకుంటాము. కానీ ఇన్ దిస్ ట్రాన్సిషన్లో సాతానుడు దొంగిలించేస్తాడు. హీ విల్ ట్యాప్ ఇన్ ద మిడిల్ అండ్ హీ విల్ టేక్ అస్. ఎక్కడికి వెళ్తున్నావు? మోయాబు దేశాన్ని విడిచిపెట్టడానికి. మంచిదే. నిరీక్షణ వచ్చింది, మంచిదే. వీళ్ళు ముగ్గురు కలిసి పొలిమేర దాకా వెళ్ళారు. ఈలోపు స్టార్ట్ అయింది నయోమి. స్టార్టెడ్ థింకింగ్ విత్ కామన్ సెన్స్, థింకింగ్ విత్ లాజిక్, థింకింగ్ విత్ వరల్డ్లీ ఇంటెన్షన్స్. డెసిషన్స్ ఎలాగా మారిపోయినాయి చూడండి, నిర్ణయాలు ఎలా మారిపోయినాయి చూడండి. కాంప్రమైజ్డ్ నిర్ణయాల్లోకి వచ్చేసాం. జస్టిఫై చేసుకుంటున్నాం మనం మన నిర్ణయాల్ని. వాటి కారణాలు వెతుక్కుంటున్నాం. చేసింది అది దేవుని చిత్తం కాదని తెలిసినా, ఇది దేవునికి వాక్యానుసారానికి విరుద్ధమని నయోమికి తెలిసినా కానీ, ఇప్పుడు ఫైనల్గా ఆమె ఏం చేస్తుందంటే ఒక కాంప్రమైజ్డ్ గ్రౌండ్ని ఎత్తుక్కొని అక్కడ నిలబడి కారణాలు చూపిస్తూ ఉంది. రీజన్ నెంబర్ 1, రీజన్ నెంబర్ 2, రీజన్ నెంబర్ 3. వాచ్ యువర్ డెసిషన్స్. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే రూత్ యొక్క లైఫ్లో నుంచి మనం ఏం నేర్చుకుంటామయ్యా ఈ ప్యాసేజ్లు అంటే, రివీల్ యువర్ డివోషన్ విత్ ఎ స్టెడ్ఫాస్ట్ డిటర్మినేషన్. డివోషన్ విత్ డిటర్మినేషన్. ఆమె యొక్క నిర్ణయాలు ఏ విధముగా ఆమె స్థిరమైనటువంటి కమిట్మెంట్స్ తీసుకొని పర్స్యూ చేస్తూ ఉందో మనం నేర్చుకుందాం. 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనును. ఓర్ప ఏం చేసిందంట? ఓర్ప అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఓర్ప అన్న మాటకు అర్థం ఏంటి? ద బ్యాక్ ఆఫ్ హర్ నెక్. ద బ్యాక్ ఆఫ్ హర్ నెక్.
మెడ వెనక భాగం అట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? టు ద బ్యాక్, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఓర్పు యొక్క జీవితం మనకేం తెలియజేస్తుందంటే, ప్రియులారా వినండి, కొంతమంది ఇప్పుడు మీరు అడగొచ్చు, ఓర్పు తప్పేముందన్నా, చేసినంత నయోమే కదా, నేను కూడా నీతో వస్తాను, మోయాబు నేను వెళ్ళను, నీతోనే ఉంటాను, నువ్వు ముసలిదానివైనా, నువ్వు విధవరాలవైనా, నువ్వు దిక్కులేని దానివైనా, ఎలాగైనా సరే నేను నీతోనే ఉంటాను, నీ యొక్క దేశానికి నేను కూడా వస్తానని జస్ట్ స్టార్ట్ అయింది. జస్ట్ అట్లా స్టార్ట్ అయింది. మధ్యలో ఎప్పుడైతే కామన్ సెన్స్ అనేది, లాజిక్ అనేది ఎవరు ప్రజెంట్ చేశారు? నయోమి బ్యూటిఫుల్ లాజిక్ని, కామన్ సెన్స్ని ఆమె ప్రజెంట్ చేసిందో, ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆమె కమిట్మెంట్స్ సన్నగిల్లిపోయింది. దిస్ ఇస్ మెజారిటీ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ద బిలీవర్స్ ఇక్కడే ఉంటారు. వాక్యం విన్నప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు జెన్యూన్గానే నిర్ణయం తీసుకుంటాం, ఆశతోనే ముందుకు వస్తాం. 2 అడుగులు ముందుకేగానే అపవాదైన సాతానుడు నయోమి రూపంలో వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు తెలుసా? వాడు కామన్ సెన్స్ను బోధిస్తాడు. ఎలాగా? ఇప్పుడు మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నువ్వు సేవకి వెళ్తే వాళ్ళు నిన్ను కన్నారు, చదివించారు, పోషించారు, ప్రయోజకుని చేశారు, వదిలేసి వెళ్ళిపోతావా? సేవకు వచ్చిన వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారా? చెప్పండి, లాజిక్ ఎలా ఉంటుంది? వదిలేసి వెళ్ళిపోతావా? నీ బాధ్యత తెలియదా నీకు? అందరూ చేస్తున్నారు కదా, నువ్వు ఒక్కడవే చేస్తున్నావు. ఇది తీసుకో కట్నం, అందరూ చేసే పనే కదా, నువ్వు ఒక్కడవే కాదు కదా, ఎందుకు అంత గిల్టీ ఫీల్ అవుతావు? రాసుకో, హిందూ అని రాసుకో. ఎవరు చూశాడు నిన్ను? ఎవరు అడిగారు నిన్ను? నీకు ఉద్యోగం కావాలి ఇప్పుడు, నీ పేదరికం పోవాలంటే, నీ తల్లిదండ్రులు పోషించాలంటే, నువ్వు చదువుకున్న చదువుకి సార్థకం అవ్వాలంటే నీకు ఉద్యోగం కావాలి. రిజర్వేషన్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు పేపర్ మీద రాస్తుంది ఎవడండి? నీ హృదయంలో ఉంది దేవుడు అంటే నీకు ఇష్టం. రాయి, ఏమైంది? హృదయంలో ఏముందో దేవుడు చూస్తాడు. పేపర్ మీద ఏం రాస్తావు ఎవడ కావాలి? లాజిక్, కామన్ సెన్స్. ఓర్పలాగా బ్యాక్ స్లైడర్. ఓర్ప తన దేవుని దగ్గరికి, తన ప్రజల దగ్గరికి వెళ్ళిందట. ఆ మాట వింటా ఉంటే అసలు భయం వేస్తుంది తెలుసా? 10 సంవత్సరాలు విశ్వాస కుటుంబంలో ఉండి, విశ్వాసులతో సహవాసం చేసి, వాక్యము ఎరిగి, విశ్వాస సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు వాళ్ళు నేర్చుకొని విన్న తర్వాత, అబ్రహాము గురించి వినుంటారు. ఇదిగో అబ్రహాము, దేవుడు ఏ విధంగా ఆయనతో మాట్లాడాడో, ఏ విధంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడో. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబుల గురించి వినుంటారు. ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజలను దేవుడు ఎలా విడిపించుకుంటూ వచ్చాడో. మోషే గురించి వినుంటారు, తన ప్రజల గురించి వినుంటారు, వాళ్ళకు దేవుడు చేసిన కార్యాల గురించి వినుంటారు. ఇన్ని విషయాలు ఈ ఇద్దరు ఆ ఇంట్లో విన్నారు. కానీ ఒక ఆవిడ అంటుంది, కేవలం విన్నది అంతేకాని ఆమె ఇంకా తన దేవుడు, తన ప్రజలేనట. ఇప్పుడు మోయాబే తన ప్రజలు. మోయాబులో ఉన్నటువంటి కెమోష్ అనేటువంటి దేవతనే హృదయంలో ఆరాధిస్తుంది, కానీ నోటితో మాత్రం చెప్పండి యెహోవాను ఆరాధిస్తుందండి. హృదయంలో మాత్రము కెమోషే విగ్రహం ఉంది, బయటకు మాత్రము ఆత్మతో సత్యముతో నేను యెహోవాను ఆరాధిస్తానని చెప్తుంది. బైబిల్ చదువుతుంది, పాటలు పాడుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, మందిరానికి వస్తూ ఉంది, బాప్తిసం తీసుకుంది, పరిచర్య చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ఒక కాంప్రమైజ్డ్ వే, కాస్ట్ లేనటువంటి వే, సిలువ లేనటువంటి మార్గం కనపడిందో, వెంటనే అనుకుంది, ఎస్, ఐ వాంట్ దిస్. ఆ మార్గంలో సిలువ లేదు, ఆ మార్గంలో వెల లేదు, ఆ మార్గంలో శ్రమ లేదు. అది సులువైన మార్గము. నయోమి అంటుంది, ఇదిగో నీ తోడి కోడలు తన ప్రజల దగ్గరికి, తన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళొచ్చినది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పుడు సూటి అయిన ప్రశ్న ఏంటో తెలుసా? ఎవరు నీ దేవుడు? ఎవరు నీ జనులు?
అది నీ నోటి మాటలు కాదు చెప్పేది. మనం బయటికి మాట్లాడే మాటలు కాదట. మన జీవితం, మన నిర్ణయాలు, మన సాక్రిఫైస్. రూత్ ఏం చేస్తుందో చూడండి. ఒక అద్భుతమైన పాట పాడుతుంది. రూత్ అన్న మాటకు అర్థమేంటో తెలుసా? ఫ్రెండ్లీ. రూత్ హత్తుకుందట. ఓర్ప ఏం చేసింది? బ్యాక్కి వెళ్ళిందట. ఆమె పేరుకు తగినట్టుగా ఆమె వెనక్కి వెళ్ళింది. ఈమె పేరుకు తగినట్టుగా ఈమె హత్తుకున్నది. రూత్ తన అత్తను హత్తుకుందట. ఇప్పుడు ఆమె ఏమంటుంది చూడండి 16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఆమె యొక్క స్థిర నిర్ణయం అనేది ఫేవరబుల్ కండిషన్ చూసి కాదు. ఇప్పుడు రూతు దగ్గరికి వెళ్ళి, అమ్మా రూతు, సరే మోయాబు దేశాన్ని విడిచిపెట్టి అంతా పోగొట్టుకొని దిక్కులేని దానిగా మిగిలిపోయినటువంటి అత్తతో కలిసి బెత్లెహేముకి వెళ్తానంటున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ భవిష్యత్ ఏంటి? ఆన్సర్ ఏంటి? తెలియదు. మరి వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారా? యోధా ప్రాంతంలో నువ్వు మోయాబు స్త్రీవి, వాళ్ళ ధర్మశాస్త్రం చెప్తుంది 10 తరాల వరకు వాళ్ళు మీ మధ్య ఉన్నా కానీ వాళ్ళతో మీరు కలవద్దని దేవుడు ఖరాఖండిగా చెప్పాడు ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో. మరి వారు ధర్మశాస్త్రం ఎరిగిన ప్రజలు, నువ్వు మోయాబు స్త్రీవి, నీ అత్తను అంగీకరిస్తారేమో కానీ నువ్వు ప్రతిరోజు ఈ వివక్షత అనేది వాళ్ళు చూస్తావు. మరి నీకు ఇష్టమేనా? ఇష్టమే అంటుంది. అక్కడికి వెళ్తే నీకు వివాహం అవుతుందా? తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ భవిష్యత్ ఏంటి? తెలియదు. వాట్ నెక్స్ట్ తెలియదు. ఏం చేస్తావో తెలియదు. ఎక్కడుంటావో తెలియదు. మరి ఏం తెలుసు నీకంటే ఆయన యెహోవా ఈరే అని నా అత్త చెప్తుంటే విన్నా నేను. అబ్రహాము దేవుడు ఆయన. అబ్రహాము విగ్రహాలు పూజించుకుంటున్న టైంలో మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆ అబ్రహాముని పిలిచాడు. అన్య జనాంగములో నుంచి అబ్రహాముని పిలిచి ఆయన్ని నిబంధన ప్రజలుగా ఆయన చేశాడు. కాబట్టి నాకు నిరీక్షణ ఉంది దేవునిలో. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన బలమైన చేతిలో నీ బలహీనమైన చేతిని వేయగలవా? ఆయన ఒక్కొక్క అడుగు నిన్ను నడిపిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా కూడా ఆయనతో నడవగలవా? ఆలోచించండి. మనం క్యాబ్ బుక్ చేసుకుంటాం, ర్యాపిడో. ఆ 2 వీలర్ మీద ఒకడు వస్తాడు, వెళ్ళి ప్రశాంతంగా వెనక్కి కూర్చుంటాం. కానీ ఎప్పుడన్నా నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగారు ఎవరన్నా? బస్సు ఎక్కుతాం, ఆ డ్రైవర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని ఎప్పుడన్నా ఆలోచించావా? మనం బుక్ చేసుకున్నటువంటి ఆ క్యాబ్ డ్రైవర్ గురించి మనం ఎప్పుడూ భయపడము, భరోసా అది తీసుకెళ్తాడు. ఆ బస్ డ్రైవరు ఎప్పుడు అనుమానం ఉండదు మనకి, అని తీసుకెళ్తాడు. విమానం ఎక్కుతాం, ఆ పైలట్ కూల్ చేస్తాడేమో, లిఫ్ట్ చేస్తాడా అని సందేహిస్తే నువ్వు అసలు కూర్చోలేవు అక్కడ. వెళ్ళి చక్కగా కూర్చొని కిటికీలో నుంచి చూస్తూ ఉంటావు అన్నీ. 25 సంవత్సరాలు మమ్మీ డాడీ దగ్గర పెరిగి సడన్గా ఒక అబ్బాయిని చూపించి వీడే నీ భర్త, జీవితకాలం అంతా ఎత్తుతో నువ్వు నడవాలంటే కళ్ళు మూసుకొని వచ్చేస్తావు. ఆడు ఎలాంటోడో, ఏం చేస్తాడో ఏంటో అని ఆలోచించేయు. కానీ మనల్ని సృష్టించి పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి మన ప్రభువుతో ఆయనతో నువ్వు నడవమంటే ఎన్ని సందేహాలండి, ఎన్ని ప్రశ్నలండి, ఎన్ని అనుమానాలు. ఒక క్యాబ్ డ్రైవర్ మీద ఉన్నంత విశ్వాసం మన దేవుని మీద మనకు లేదు. దట్ ఈస్ రియాలిటీ. నాతో నడువు, నేను నడిపిస్తానంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే అబ్రహాం ఏం చేశాడు? ఇప్పుడు నిజమైన అబ్రహాము సంతానము నయోమి కాదు, నిజమైన అబ్రహాము సంతానము ఎలేమెలెకు కాదు, నిజమైన అబ్రహాము సంతానము రూత్ అండి. ఎందుకో తెలుసా? ఆ రోజు అబ్రహాం ఎట్లాగైతే ఊరు అనేటువంటి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి కమ్ రా, నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండానే
దేవునితో నడవటానికి బయలుదేరాడు. ఆ అబ్రహాము వారసురాలు, ఆ అబ్రహాము కుమార్తె రూత్. భవిష్యత్ ఏంటో తెలియదు, నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు, బయటకు వచ్చేసింది. నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు. లుక్ ఎట్ దట్. నిజానికి అదొక సాంగ్ అట. సాంగ్ ఆఫ్ కమిట్మెంట్. ఇట్స్ అ సాంగ్ ఆఫ్ డెడికేషన్, అ సాంగ్ ఆఫ్ కాన్సిక్రేషన్ విత్ డిటర్మినేషన్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టుమారో, బట్ ఐ విల్ నాట్ లీవ్ మై గాడ్. ఒక అన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, నువ్వు హిందూ అని రాసుకుంటేనే నీకు జాబ్ ఇస్తామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బ్రతుకుంటే బఠానీలు అమ్ముకొని బతుకుతా, మా తల్లిదండ్రులతో కూలి పని చేసుకునైనా సరే నేను జీవించగలను, కానీ నేను మాత్రం నా విశ్వాసాన్ని అమ్ముకోలేను. నా ప్రభువుని అంగట్లో ఇస్కరియోతు యోధాలాగా ఈ ఉద్యోగం కోసం నా విశ్వాసాన్ని, నా ప్రభువుని నమ్ముకోలేను. నో, ఐ కెనాట్ రైట్. వాళ్ళనంట, సారీ, ఈ ఉద్యోగం నీకు ఇవ్వలేమన్నారట. ఆయన బయటకు వచ్చాడు, నవ్వుకుంటూ సంతోషంగా బయటకు వచ్చాడు. తర్వాత పిహెచ్డి చేశాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏంటో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ పక్క నుండి ఆయన తన పాలసీస్ రాస్తున్నాడండి. ఐఆర్ఎస్. విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టాడండి. ఆయన్ని, ఆయన సంతానాన్ని విడిచిపెట్టాడా? మరొక అన్నాడు, ఎంబీబీఎస్ సీట్ కోసం వెళ్ళాడు. ఎంబీబీఎస్ సీట్ కోసం వెళ్తే వాళ్ళు కూడా ఇదే అన్నారు, నేను క్రైస్తవుని కాదు అని చెప్తేనే నీకు ఉద్యోగం, నీకు సీట్ ఇస్తాము, లేకపోతే సీటు మీకు ఇవ్వము అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఎంబీబీఎస్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నా ప్రభువుని మాత్రం నేను విడిచిపెట్టను. ఆయనకి ఎంబీబీఎస్ రాలా, హోమియోపతి వచ్చింది, హోమియోపతి డాక్టర్ అయ్యాడు. ఆ తర్వాత హోమియోపతి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే దేవుని వాక్యాన్ని బోధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సువార్థికుడయ్యాడు. వండర్ఫుల్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఆ తర్వాత స్టాఫ్ వర్కర్ అయ్యాడు. ఓ మాకు ప్రియమైన సహోదరుడు, ఎన్నో సంవత్సరాలు ఆయన వాక్యం ద్వారా మేము మేలు పొందాం. ఇప్పుడు యుఎస్ఐలో ఒక స్టాఫ్ వర్కర్గా ఒక ప్లేస్లో పనిచేస్తా ఉన్నాడు. విడిచిపెట్టాడు ఆ దేవుడు ఆయన్ని. వాళ్ళ పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారో వెళ్ళి చూడండి. విశ్వాసం. విశ్వాసముతో మనం తీసుకున్నటువంటి ప్రతి అడుగులో పరీక్షలు ఉంటాయి. విశ్వాసముతో మనం తీసుకున్న ప్రతి స్టెప్లో కామన్ సెన్స్ వస్తుంది, లాజిక్ వస్తుంది. ఆ రెండింటిని అధిగమించి నువ్వు ముందుకు వెళ్ళగలిగినప్పుడు నీకు ఒక నిరీక్షణ ద్వారం కనిపిస్తుంది. డివోషన్ షోడ్ ఇన్ వాట్ హీ హెస్ డన్. ఆమె ఏం చేసిందో చూడండి. ఆమె క్రియల్లో కనిపిస్తూ ఉంది, ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంది, తను నమ్మినటువంటి ఆ యొక్క విశ్వాసము. ఈరోజు మనము జారిపోయేవారుగా ఉన్నామా, లేకపోతే నిలబడేవారుగా ఉన్నామా? పరిస్థితులన్నీ బాగున్నంత వరకు మనము బలంగానే ఉంటాము, కానీ పరిస్థితులు అనేవి కొంచెం తారుమారైతే నిలబడుతున్నామా? రెండు విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒకటి, గాడ్ యువర్ డెసిషన్స్ ఇన్ బిట్వీన్ టైం. రెండవది, డివోట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. భవిష్యత్తు తెలియకపోయినా, ఎండ్ గోల్ కనపడకపోయినా, అంతా కూడా అంధకారమయంగా కనిపించినా, ఆయన కటికి చీకటిలో సైతం దారి తీసి నిన్ను చక్కగా నడిపిస్తాడు. గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దిస్ సీమ్స్ టు బి నో వే. ఇక మార్గమే లేదు అనుకున్న పరిస్థితుల్లో మార్గాన్ని ఇవ్వగలడు. నిరీక్షణ లేదనుకున్న జీవితానికి ఆయన నిరీక్షణ ఇవ్వగలడు. రూత్ యొక్క లైఫ్ మనకు అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తా ఉంది. అండ్ ఫైనల్గా ఆ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. డు నాట్ బ్లేమ్ గాడ్ ఫర్ యువర్ ఓన్ మిస్టేక్స్. డు నాట్ బ్లేమ్ గాడ్. టేక్ అకౌంటబిలిటీ. హానెస్ట్గా, యథార్థంగా, ప్రభువా ఇది నా వల్లనే జరిగింది. దావీదు ఏమన్నాడండి? నేను పాపము చేసి తిని, పీరియడ్, ఫుల్ స్టాప్. నో జస్టిఫికేషన్స్, నో రీజన్స్, నో ఆర్గ్యుమెంట్స్, నథింగ్. నేను పాపము చేసి తిని, అంతే.
ఇది నా వల్లనే, నా నిర్ణయం వల్లనే, నేను తీసుకున్నటువంటి ఈ అవిధేయత వల్లనే నా కుటుంబం, నా పిల్లల మీదకి ఇది వచ్చింది ప్రభా. నేను దాచిపెట్టిన పాపం వల్లనే ప్రభా. ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి నేను చేసినటువంటి ఇదిగో వీటి వలన నేను, నా కుటుంబం నష్టపోయాం. ఇది నా వల్లనే జరిగింది. టేక్ రెస్పాన్సిబిలిటీ, డు నాట్ బ్లేమ్ గాడ్. ఆమె దేవుణ్ణి బ్లేమ్ చేస్తా ఉంది. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖము కలుగజేశాడు, సర్వశక్తిమంతుడు నన్ను ఇదిగో నాకు విరోధి అయ్యాడు, నాకు శత్రువు అయ్యాడు, నన్ను వదిలేశాడు. నన్ను ఈ పరిస్థితిలో దేవుని నిందిస్తా ఉంది. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అయితే దేవుని యొక్క మంచితనము ఎంత అద్భుతం. దేవుని యొక్క హస్తము ఆమె చూడలేకపోతుంది. రెండోది, నేను ఒంటరిదానిగా మిగిలిపోయినట్టు. మరి నీ పక్కనున్న వ్యక్తి ఎవరు? దేవుడు నీ పక్కనే ఒక వ్యక్తిని పంపించాడు కదా నీతోటి. నీ పరిస్థితిని చూసి, నీ స్థితిగతులను చూసి, నీతో పాటు నేను తల్లిగా చూసుకున్నటువంటి ఒక స్త్రీని నీతో పాటు పంపిస్తే ఆమె బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఏమంటుందంటే, మారా అని పిలవండి నన్ను. దేవుడు నన్ను ఇట్లా చేశాడంటుంది. శత్రువు అయిపోయాడు నాకు, విరోధి అయిపోయాడు నాకు. సమృద్ధి గలదానిగా వెళ్ళి తిని. ఏంటి సమృద్ధిగా వెళ్ళింది? కరువులో పోయారు వీళ్ళు. సమృద్ధి గలదాని వెళ్ళి నేను ఒట్టి చేతులతో ఖాళీగా వచ్చాను నేను. కారణం ఎవరమ్మా? నయోమి. ఎవరు కారణం? దేవుడు చేయొద్దన్న పని చేసి, దేవుడు స్టార్ట్ చేయొద్దన్న బిజినెస్ స్టార్ట్ చేసి, లేకపోతే దేవుడు వెళ్ళొద్దన్న ప్లేస్కి వెళ్ళి, దేవుడు చేయొద్దన్న పనిని చేసి, లేదా చేయకూడని నిర్ణయాలు మనం తీసుకొని అల్టిమేట్గా హౌ కెన్ వి బ్లేమ్ గాడ్? ఆ మారా పరిస్థితికి కారణం ఎవరు? దేవుడా? షీ ఫర్గాట్ హూ ఈజ్ విత్ హర్. నయోమి నేను ఒంటరిదాన్ని అయిపోయినట్టున్నాడు. ఒకటి దేవుడున్నాడు, అది మర్చిపోయింది. రెండోది పక్కన ఎవరున్నారు? రూత్ ఉంది, అది కూడా మర్చిపోయింది. ఎందుకంటే రూత్ని అసలు లెక్కలోకి తీసుకోలే, కౌంట్లో తీసుకోలేమే. ఎందుకంటే మోయాబు స్త్రీ. కానీ దేవుడు తన యొక్క జీవితాన్ని తిరిగి మరలా బ్యూటిఫుల్గా కట్టాడండి. చివరిగా ఒక మాట వినండి. ట్రస్ట్ గాడ్స్ హార్ట్ వెన్ హిస్ హ్యాండ్ ఈజ్ హిడెన్. చాలా అద్భుతమైన మాట ఒక దైవజనుడు చెప్పాడు. ట్రస్ట్ హిస్ హార్ట్ వెన్ హిస్ హ్యాండ్ ఈజ్ హిడెన్. దేవుని హస్తం కనపడుతుంది వాళ్ళకి? కనపడలా. ఇప్పటికి ఇంకా ఏమి కనపడలా. దేవుని యొక్క సహాయ హస్తమేమి కనపడలా, ఒక మార్గమేమి కనపడలా. బయటకు వచ్చేస్తామన్నట్టుగా ఏమి లేదు. అంతా మారిపోయింది, తిరిగి మరలా దేవుడు మాకు అన్ని ఇచ్చాడు అన్న పరిస్థితి ఇంకేం రాలా. జస్ట్ బెత్లెహేముకి వచ్చారు అంతే. అదే పూరి గుడిస, ఇక పరిగేరుకోవాలి, బ్రతుకంతా కూడా అనుదిన ఆహారం మీద ఆధారపడింది. ఇంకా ఏం పెద్ద మారలా. కానీ గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ హిస్ హార్ట్ వెన్ హిస్ హ్యాండ్ ఈస్ హిడెన్. దేవుని క్యారెక్టర్ని నమ్ము, దేవుని గుణలక్షణాలను నమ్ము, మారని దేవుణ్ణి నమ్ము, పరిస్థితులను కాదు, సిట్యువేషన్స్ని కాదు. అవి ఎలా ఉన్నా కానీ ట్రస్ట్ హిస్ హార్ట్ వెన్ హిస్ హ్యాండ్ ఈస్ హిడెన్. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి చూసినట్టయితే వాచ్ యువర్ డెసిషన్స్, బివేర్ ఆఫ్ మోయాబిక్ డెసిషన్స్. రెండోది కనుక మనం చూసినట్టయితే రివీల్ యువర్ డివోషన్ లైక్ రూత్. మూడవది గాడ్ యువర్ ఎమోషన్స్. గాడ్ యువర్ ఎమోషన్స్. దేవుని నిందించొద్దు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ ఇన్ ద ఫ్యామిన్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ ఇన్ ద ఫ్యామిన్. నయోమి, రూత్ వాళ్ళు తిరిగి బెత్లెహేముకి వచ్చేసరికి అది ఏ కాలమట? ఏ కాలం అండి? వారు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఏ కాలం అది? కరువు కాలం. నో క్రాప్, పంటలు లేవు, కరువు. వాళ్ళు తిరిగి బెత్లెహేముకి వచ్చే టైంకి అది ఏ కాలమట? యవల కోతకాలం, బార్లీ కోతకాలమున వాళ్ళ బెత్లెహేముకి వచ్చారు. ఒకసారి నేను ట్రై టు ఇమాజిన్ అనమాట. వాళ్ళు బెత్లెహేమును చూసి కరువు దెబ్బలాగా అనుకున్నారట. ఎడారిలాగా అయిపోద్ది, ఎండిపోయిన భూముల్లాగా మిగిలిపోతాయి,
వర్షాలు లేవు, పంటలు లేవు, కరువులు లేవు. ఇక్కడ అన్ని సమాధులే మిగులుతాయి. మనుషులు ఎవరుండరు. మరణాలే ఉంటాయి. ఇక్కడ పంటలు పండవు ఇక భూమి మీద. ఇది ఒక ఎడారి అయిపోద్దనుకొని అక్కడి నుంచి పారిపోయారట ప్రాణాలు గుప్పిలో పెట్టుకొని. కానీ తిరిగి మరలా బెత్లెహేముకి వచ్చేసరికి ఆ బెత్లెహేం ఎలా ఉందండి? పంట పొలముగా ఉంది. స్టే ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలో అట్లా నిలిచి ఉండు. అది కరువైనా కానీ నిలిచి ఉండు. దేవుడు తిరిగి మరలా పంట పొలముగా ఆయన చేస్తాడు. పారిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి.